వాడుతున్నారంటారా? 20 సంవత్సరాలు. ఇప్పుడు నా వయసు వచ్చి 32 సంవత్సరాలు సార్. నేను కరెక్ట్ గా 9వ తరగతి చదివేటప్పుడు సార్ ఆ నెంబర్ తీసుకున్నది. అంటే మీరు 9 ఏళ్ల బాలుడిగా ఉన్నప్పుడు మీకు ఆ నెంబర్ అంటే మీకు లభించింది ఎవరి ద్వారా లభించిందండి? సార్ నేను కాంగ్రెస్ పార్టీ పచ్చి అభిమాని సార్. నేను రైట్. ఒక్క నిమిషం సూర్యచంద్ర గారు, మీతో మళ్ళీ మాట్లాడతాం. ఒక్క నిమిషం మీరు లైవ్ లో ఉండండి. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రమాకాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మనం ఒకసారి రమాకాంత్ రెడ్డి గారి ప్రత్యక్ష ప్రసారాన్ని చూసే ముందు సూర్యచంద్ర గారు, అట్లయితే మీరు 9 ఏళ్ల బాలుడిగా ఉన్నప్పుడు మీకు ఈ నంబర్ ఎవరి ద్వారా లభించిందండి? సార్ నేను 9వ తరగతి చదువుతున్నాను సార్. అప్పుడు 9వ తరగతి చెప్పండి సార్. 9వ తరగతి చదివేటప్పుడు మా ఊర్లో కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే పచ్చి అభిమానం సార్. మా ఊర్లో వచ్చి ఊరు మొత్తానికి అప్పుడు ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒంగోలుకు వచ్చాడు సార్. ఒంగోలుకు వచ్చినప్పుడు మేము జనాలు వేసుకొని ఆయన చూడటానికి వెళ్ళాం సార్. అప్పుడు వెళ్ళినప్పుడు మాకు ఆ నెంబరు, అప్పుడు మేము ఆ నెంబర్ అప్పుడు ఒంగోలు డిసిసి అధ్యక్షుడు నెంబర్ తీసుకున్నాం సార్. అప్పుడు తీసుకున్నాం ఆ నెంబరు. అంటే అప్పటి పిసిసి అధ్యక్షుడు ఎవరండి? అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేము వెళ్ళాం సార్. ఒంగోలుకు వచ్చాడు, పర్యటనకు వచ్చాడు ఇప్పుడు సార్ కూడా. ఓకే. వచ్చినప్పుడు అప్పటి నుంచి నాకు ఆయన అంటే పచ్చి అభిమానం సార్. అందులో అమితమైన అభిమానం. మా ఊరంటే ఆయన లైక్ చేస్తారు అలా. అంటే సూర్యచంద్ర గారు, ఇక్కడ ఒక విషయం, ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టీవీ ఛానళ్లలో ఈ వార్తలు ప్రసారం అవుతున్నాయి. ముఖ్యమంత్రి ఆచూకీ లభించలేదు అని చెప్పేసి. మరి ఈ నేపథ్యంలో మీరు 1:30 వరకు ఎందుకు వేచి చూడాల్సి వచ్చింది? నేను అప్పుడు టీవీ మీ ఛానల్లో మేము చూసామండి, HMT ఛానల్లో. ఓకే. చూడగానే సార్తో మాట్లాడాలి అభిమానంగా. రైట్. ధన్యవాదాలు సూర్యచంద్ర గారు. దీని గురించినటువంటి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు తిరుపతి నుంచి. మురళి, తిరుపతిలో ఎలాంటి వాతావరణం నెలకొంది? సీఎం ఆచూకీ దాదాపు 8 గంటలైనా లభించలేదు. అక్కడ స్థానికులు ఏమంటున్నారు? గుడ్ ఈవినింగ్ బాలకృష్ణ. రాష్ట్ర ముఖ్యమంత్రి అదృశ్యమై దాదాపు 8 గంటలు కావస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా స్పష్టమైన ఆచూకీ తెలియకపోవడంతో చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు, పార్టీలకు అతీతంగా ప్రజలు కూడా గందరగోళ పరిస్థితి నెలకొంటోంది. ఇక్కడ ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి రచ్చబండ కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా ఈ కార్యక్రమానికి బయలుదేరిన ముఖ్యమంత్రి అదృశ్యం కావడంతో ఈ జిల్లా ప్రజలు తీవ్రమైన దిగ్భ్రాంతికి గురవడం కాకుండా తీవ్రమైన బాధను కూడా వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో అవినాభావంతో సంబంధం కలిగినటువంటి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ కూడా ఇక్కడే ఉన్నారు. అలాగే వైఎస్ రాజశేఖర తిరుపతిలో చదువుకున్నప్పటి నుంచి కూడా ఇక్కడ సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి నవీన్ కుమార్ రెడ్డి వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అదృశ్యం అవ్వడం పట్ల వాళ్ళు తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు వస్తాడనే ఒక తీవ్రమైన ప్రగాఢాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గారిని, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనిపించకపోవడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము ఆ వార్త వింటానే దిగ్భ్రాంతి చెందాం. నేను కానీ మా ఎంపీ చింతామోహన్ కానీ మేము అందరం కూడా అప్పటి నుంచి కూడా మేము ఇంతవరకు కూడా ఎక్కడున్నారు ఏమని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ను, అదేవిధంగా అక్కడ కావాల్సిన వాళ్ళందరినీ కూడా సెక్రటరియట్కు అంతా ఫోన్ చేస్తున్నాం. కానీ హెలికాప్టర్లు కూడా పోయి తిరుగుతున్నాయి, 7 హెలికాప్టర్లు, అవి కూడా సమాచారం కనుక్కుంటున్నాం. కానీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన చేస్తున్నటువంటి మరి ఆంధ్రులకు ఆరాధ్య నాయకుడు ఆయన ఖచ్చితంగా కూడా ఎంతో పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఎంతో మరి ఆయన సేవ చేశారు. అటువంటి మహా వ్యక్తికి ఎటువంటి ఆపద జరగకూడదని ఆ భగవంతుని మేము అందరం కూడా ప్రార్థించి, ముఖ్యంగా మన చిత్తూరు జిల్లాలో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రచ్చబండ కార్యక్రమం మన చిత్తూరు జిల్లాలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఆయన అదృశ్యం కావడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతుంది? నిజంగా కూడా చాలా మేము దురదృష్టకరం. ఎందుకంటే ఆయన చిత్తూరు డిస్టిక్ అంటే ఆయనకు ప్రత్యేకమైన అవగాహన, తిరుపతి అన్నా చిత్తూరు డిస్టిక్ అన్నా. అందుకే ఇప్పుడు మరి బెల్ ఫ్యాక్టరీని కూడా ఇక్కడే తెప్పించేదానికి మురళి, ఒక్క నిమిషం మీరు లైన్ లోనే ఉండండి. సీఎం ఆచూకీ గురించినటువంటి వివరాలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి అందిస్తున్నారు. దాన్ని ప్రత్యక్షం ద్వారా చూద్దాం. The search on through the night also, as and when we get any information, the honorable